హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణీస్ గ్యాలరీ. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. దీంతో అయితే మనం ఈజీగా ఉలెన్ ఫ్లవర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దాం రండి. ఫస్ట్ మనకి నచ్చిన కలర్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు కార్నర్లో దారంకి కార్నర్లో చిన్న ముడి అయితే వేసుకోవాలి. చిన్న హోల్ లాగా ఇలాగ వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకి దాంట్లో పెట్టడానికి ఫ్రీగా ఉండాలి. ఈ విధంగా చేసుకొని టైట్గా లాగాలండి. ఇప్పుడైతే దానికి ఆపోజిట్గా ఉన్న దాంట్లో నుంచి ఒక రౌండ్ అయితే తీసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. నెక్స్ట్ క్రాస్గా దాని పక్కన దానికి ఇటువైపు ఆపోజిట్లో మనం రౌండ్స్ అనేది వేసుకుంటూ రావాలి దారంతో. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రాస్గా వచ్చే విధంగా మనం రౌండ్స్ అనేవి తీసుకుంటూ రావాలి. ఒకదాని తర్వాత ఒకటి లైన్గా ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా లాస్ట్ ఎండింగ్కి వచ్చాక మళ్ళీ దానిపై నుంచి కూడా అలాగే కంటిన్యూ చేయాలి. ఇలా పై వరకు ఫుల్ అయ్యే వరకు మన ఫ్లవర్ అనేది ఈ విధంగా చుట్టుకోవాలండి, కన్ఫ్యూజ్ లేకుండా. ఒక రౌండ్ వేసాక మనం చేత్తో అయితే టైట్గా పట్టుకోవాలండి, లేకపోతే లూజ్ అయిపోయి అంతా వచ్చేస్తుంది పైకి. కాబట్టి మనం చిన్నగా ఒక్కొక్క దాంట్లో రౌండ్స్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా పైదాకా వేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మనం రౌండ్స్ అనేది చుట్టుకోవాలండి. బాగా దగ్గరగా ఫ్లవర్ అనేది చిక్కగా కావాలంటే పై వరకు పెట్టుకుంటే మనకి చిక్కగా ఉంటుంది ఫ్లవరు. ఇంకా ఇప్పుడైతే మనం లాస్ట్కి వచ్చాక కార్నర్లో ప్లాస్టిక్ నీడిల్ అండి ఇదైతే మనం తీసుకోవాలి. తీసుకొని దానికి ఎక్కించుకొని ఫస్ట్ దారం ఎండింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే మనం కిందకైతే దింపేసుకోవాలి. నెక్స్ట్ వెనకాల బ్యాక్ నుంచి మనకి మిడిల్లో హోల్ అనేది ఉంది కదా, ఆ హోల్లో నుంచి మనకి పైకి తీసుకురావాలండి. నెక్స్ట్ అలానే దాంట్లో ఇంకొక రౌండ్ వేసేయాలి. అలాగా ఫ్లవర్ మొత్తం చుట్టూ ఒక దాంట్లో నుంచి ఒకటి పైకి కిందకి అనేది మనం వేసుకుంటూ వచ్చేయాలి ఆ నీడిల్తో. అప్పుడు టైట్గా లాక్కొని మనకి ఫ్లవర్ అనేది నీట్గా ఫామ్ అవుతుంది చూడడానికి కూడా. ఇంకా లాస్ట్ అయిపోయాక కింద నుంచి ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి ఫ్లవర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రీగా. చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే మనం ఈజీగా ఉలెన్ ఫ్లవర్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇవి చూడడానికి బంతి పూల్లానే ఉంటాయి సేమ్. నేనైతే ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో అయితే చాలా చేశాను.
ఎందుకంటే నేను ఫ్లవర్స్ అన్నీ కలిపి ఒక డోర్ హ్యాంగింగ్ తయారు చేయాలనుకుంటున్నానండి. సో దానికి నేనైతే తయారు చేసి పెట్టుకున్నాను. ఇక్కడ లాస్ట్ మిగిలిన థ్రెడ్తో అయితే మనం ముడేసేసుకోవాలండి. నార్మల్గా నీడిల్కి ఎక్కించి మామూలుగా మనం వేస్తాం కదా, అదే విధంగా మనకి ఇక్కడ కొంచెం ఊల్ పైకి ఎత్తి తీసుకొని దాంతో ఒక 2 రౌండ్స్ వేసి తీసేయాలండి. అంతే ముడైపోతుంది. సో ఇలా మనకి నచ్చిన కలర్స్ అయితే మనం ఎన్ని కావాలన్నీ తయారు చేసుకొని వెరైటీగా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను తయారు చేసినట్టువైతే ఇవేనండి, ఎల్లోవి, ఆరెంజ్వి బంతిపూల మాలలాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్ వచ్చేసి పెద్ద సైజ్ ఫ్లవర్ అండి. ఏంటంటే చూపిస్తున్నాను కదా, ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ ఉన్న దాంతో తయారు చేస్తే మనకి ఆ విధంగా పెద్ద ఫ్లవర్ అయితే మనకు వస్తుంది. మనకి పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు ఈ టూల్తో. కాకపోతే నేను చిన్నవే చేశాను. ఇవన్నీ బంతిపూల మాలలాగా నేను హ్యాంగింగ్ టైపు చేద్దాం అనుకుంటున్నానండి. అది కూడా వీడియో చేస్తాను, పోస్ట్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే చూడండి. ఓకే అండి, ఈ విధంగా మనకి నచ్చిన కలర్స్లో ఎన్ని ఫ్లవర్స్ అయినా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చులో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.